ముంబై ఇండియన్స్ 13 సంవత్సరాల తర్వాత ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది. ఎందుకంటే 2013 నుంచి 25 వరకు ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు నెగ్గలేదు. బట్ 2026 లో మాత్రం గెలిచారు. అండ్ ఇంకా ఎలాగో కప్ కూడా కొట్టేస్తారు అనుకున్నాను మరి. అండ్ రోహిత్ శర్మ రికల్టన్ అయితే కాంబినేషన్ మాత్రం బుర్ర పాడైపోయింది. ఇంకా రోహిత్ శర్మ 100 కొడితే చూద్దాం అనుకున్నాను, బట్ చూడలేకపోయావు. అదొక డిసప్పాయింట్మెంట్. ఇంక ఈ టీంను చూస్తే ముంబై ఇండియన్స్ టీం గుర్తురాదు, ఓన్లీ ఇండియా టీం గుర్తొస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా మొత్తం అందరూ ఇందులోనే ఉన్నారు కదరా. అండ్ ఇంకోటి ఏంటంటే అంత టఫెస్ట్ బౌలింగ్ ఉన్నా సరే కేకేఆర్ చాలా బాడింది. 220 స్కోర్ చేసిందంటే చూసుకోండి మరి టీం ఎంత స్ట్రాంగ్ ఉందో. అండ్ ఇంకోటి ఏంటంటే 2 ఏప్రిల్ మన SRH తో కేకేఆర్ మ్యాచ్ జరుగుతుంది. అంత స్ట్రాంగెస్ట్ బౌలింగ్ ఉన్న ముంబై ఇండియన్స్ మీద 220 స్కోర్ చేసిందంటే ఇంకా SRH మీద ఎంత స్కోర్ చేస్తుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ఎలా చూసుకున్నా సరే బౌలింగ్ కొంచెం వీక్ గానే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ అయితే మాత్రం సూపర్ ఉంది. అండ్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో CSK వర్సెస్ RR మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్కోర్ ఎంత వరకు వెళ్తుందో కూడా కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కోసం మన అకౌంట్ ఫాలో చేసుకోండి.